హాయ్ గాయ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ. బీజేపీ లీడర్స్ ఫుల్ గా సపోర్ట్ చేస్తున్నారు భయ్య అల్లు అర్జున్ కి ఈ సంధ్యా థియేటర్ పుష్ప 2 స్టాంపీడ్ విషయంలో. బీట్ లోకల్ లీడర్స్ ఫ్రమ్ తెలంగాణ ఆర్ పక్క స్టేట్ లీడర్స్ ఆర్ ఎట్ ద నేషనల్ లెవెల్. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా, ఉండాలా, ఉండకూడదా? ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను భయ్య. ఒక కొత్త పార్టీ పెట్టడం కష్టమే, చాలా ఫండింగ్ కావాలి, చాలా మనీ కావాలి. బీజేపీ ఎలాగో సౌత్ లో స్ప్రెడ్ అవ్వాలని అనుకుంటుంది చాలా ఇయర్స్ నుంచి. నార్త్ లో స్ట్రాంగ్ గానే ఉంది, అది తెలిసిన విషయమే మనకి. సౌత్ లో వీక్ గా ఉంది భయ్య. సో అల్లు అర్జున్ ఎలాగో సౌత్ లో పాపులర్ కాబట్టి అల్లు అర్జున్ ఇన్ఫాక్ట్ కేరళలో మల్లు అర్జున్ అంటారు. అండ్ అల్లు అర్జున్ క్లెయిమ్ చేసుకుంటుంటారు ఆయన అడాప్టెడ్ సన్ ఆఫ్ కేరళ అని. సో అల్లు అర్జున్ ని వాడుకొని బీజేపీ సౌత్ లో పాతుకుపోతుందా? యాక్చువల్లీ అల్లు అర్జున్ ని బీఆర్ఎస్ పార్టీ ఇంకా వైసీపీ పార్టీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సపరేట్ అజెండా ఉంది, కానీ వైసీపీ పార్టీ వాళ్ళ అజెండా ఏంటంటే పవన్ కళ్యాణ్ ని కౌంటర్ చేయొచ్చు, టీడీపీ జనసేన అలయన్స్ ని కౌంటర్ చేయొచ్చు అల్లు అర్జున్ ని వాడుకొని. కానీ అల్లు అర్జున్ వైసీపీలోకి వెళ్తాడని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే వైసీపీ ఈజ్ అ రీజనల్ పార్టీ. అల్లు అర్జున్ ఎప్పుడు నేషనల్ లెవెల్ థింక్ చేస్తాడు కాబట్టి బీజేపీలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది ఒకవేళ పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతాయి. నా ఒపీనియన్ ఏంటంటే అల్లు అర్జున్ పాలిటిక్స్లోకి రాకూడదు, అది సొంత పార్టీతో అయినా వేరే పార్టీతో అయినా. అల్లు అర్జున్ ఇంకా చాలా సినిమాలు చేయాలి, మంచి సక్సెస్లో ఉన్నాడు, టాప్ ఫామ్లో ఉన్నాడు ఇప్పుడు. అలా వైకుంఠపురంలో, పుష్ప 1, పుష్ప 2. అకార్డింగ్ టు వికీపీడియా అల్లు అర్జున్ ఏజ్ 42 ఇయర్స్. సో ఈ ఏజ్ లో ఆయన పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతే ఆయన చాలా మందికి దూరం అయిపోతాడు యాజ్ అన్ యాక్టర్. ఎగ్జాంపుల్స్ చిరంజీవి గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు. పాలిటిక్స్ వల్ల మీ గ్లామర్ ఇంకా ఫిట్నెస్ కూడా దెబ్బతింటుంది. ఏముందిలే, రెండు మేనేజ్ చేయొచ్చు, అటు సినిమాలు ఇంకా ఇటు పాలిటిక్స్ అనుకుంటే కుదరదు. పాలిటిక్స్ ఇస్ అ ఫుల్ టైమ్ జాబ్. అంటే ఇప్పుడు పాలిటిక్స్ ని జాబ్ లాగానే తీసుకుంటున్నారు కాబట్టి అలా చెప్పాను. సో అల్లు అర్జున్ కి కూసింతైన లేటెస్ట్ డెవలప్మెంట్స్ వల్ల పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలనిపిస్తే దూరంగా ఉండమని చెప్తాను. ఆ డెసిజన్ ని విరమించుకోమనే చెప్తాను, యాక్టింగ్ మీదనే కాన్సన్ట్రేట్ చేయమని చెప్తాను, మంచి మంచి సినిమాలు తీయమనే చెప్తాను. ఎందుకంటే ఇది సరైన ఏజ్ కాదు, ఈ ఏజ్ మళ్ళీ తిరిగి రాదు. ఇంకా చాలా సినిమాలు చేయాలైనా, చాలా క్యారెక్టర్స్ ప్లే చేయాలి, ఎన్నో అవార్డ్స్ గెలుచుకోవాలి. ఎందుకంటే అల్లు అర్జున్ గారు చాలా ఇంటర్వ్యూస్ లో నాకు యాక్టింగ్ అంటే పిచ్చి, ప్రాణాలు ఇచ్చేస్తానని చెప్పారు. సో అలాంటి టాలెంటెడ్ ఇంకా ప్యాషనెట్ యాక్టర్ ఎట్ దిస్ ఎర్లీ ఏజ్ పాలిటిక్స్లోకి వెళ్ళి యాక్టింగ్కి దూరం అయిపోకూడదు అనేది నా భావన. మీ ఒపీనియన్ ఏంటి? అల్లు అర్జున్ గారు పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలా? కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.